సేనతో సేనాని అని చెప్పి 3 రోజులు విశాఖపట్నంలో జనసేన కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు ఒక బహిరంగ సభ వేదిక మీద నుంచి ప్రసంగించారని అన్నాం. అయితే దీనికి సంబంధించి ఒక ఫోటో నెట్టింట బాగా చక్కర్లు కొడుతూ ఉంది. ఆ ఫోటో అంటే క్లారిటీ కనిపిస్తే ఒకసారి చూడండి, మీకు కనిపిస్తుంది ఈ ఫోటో. ఇక్కడ ఒక వ్యక్తి జనసేన అధ్యక్షుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారా, పక్కన నారాయణ మనోహర్ గారు ఉన్నారు. ఆయన కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారా, ఈ కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న ఆ పక్క సందులో నుంచి చూడండి, వెనకాల చేతులు కట్టుకుని వ్యక్తి కూర్చున్నారు. ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వెనకాల దూరంగా ఎక్కడో చేతులు కట్టుకొని కూర్చున్నారు ఒక ఆయన. అయితే ఇప్పుడు ఈ ఫ్రంట్ లైన్లో సుమారు ఒక 20 మందే ఉన్నారు ఆ వేదిక మీద. దాని వెనకాల 20 మందికి సుమారు గ్యాప్ ఇచ్చి వెనకాల ఎక్కడో మిగిలిన వాళ్ళను కూర్చోబెట్టారు, చిన్న చితక వాళ్ళను. అందులోనే చిన్న చితక వాళ్ళలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా కూర్చోబెట్టారు. 5 సార్లు ఎమ్మెల్యే, ఆయన మాజీ మంత్రి. కనీసం ముందు వరుసలో కూడా సీట్లు ఎక్కడో వెనకాల చేతులు కట్టుకొని కూర్చున్నారు పాపం. మామూలుగా ఇప్పుడు నెట్టింట ఒక ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్న పోస్టులు ఏంటంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పిలవలేదని, ఆయన నవ్వలేదని, మిమ్మల్ని చేయబెట్టి పిలవలేదని, మీకు ఏమంటారు విమానాశ్రయం దగ్గర అంటే హెలికాప్టర్ దిగే దగ్గరికి వెళ్ళాలి అని అంటే అక్కడికి వెళ్ళని లేదనో ఏదో రకరకాల హంగామాలు చేశారు. ఒకవేళ వాళ్ళు పిలిచినా ఈయన పోకుండా అదే పనికి అలుగుతారు అని చెప్పి వైసీపీలో చాలామంది అంటారు. అదే పనికి జగనే పిలవాలి అని చెప్పి దూరంగా నిలబడుతూ ఉంటారు అని. సరే, మొత్తం మీద అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆత్మగౌరవం పతాక స్థాయిలో ఉందేమో అని చెప్పి అనిపించే విధంగా ఉంది. ఇప్పుడు బహుశా ఆత్మగౌరవాన్ని ఏమన్నా ప్రపంచ బ్యాంకుకి ఏమైనా తాకట్టు పెట్టి ఆత్మగౌరవాన్ని ఏమైనా ప్రపంచ బ్యాంకుకి తాకట్టు పెట్టి ఆ వచ్చిన సొమ్ము ఏమైనా జనసేనకి ఏమైనా ఫండింగ్ ఇచ్చి వాళ్ళ నీడలో ఈ విధంగా ఏమైనా కూర్చున్నారేమో. అందుకే ఇప్పుడు ఆత్మగౌరవం ప్రపంచ బ్యాంకు దగ్గర తాకట్టు ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ప్రదర్శించడం లేదేమో అని చెప్పి చాలామంది నెటిజన్లు మాట్లాడుతూ ఉన్నారు. నిజమేగా కనీసం సొంత జిల్లాలోనే ఎవరో చిన్న వాళ్ళు పెద్ద పెద్ద పదవులు తీసుకొని ప్రమాణ స్వీకారాలు చేసుకుంటూ ఉంటే ఆ ఫ్లెక్సీల మీద కూడా ఒక ఫోటో ఉండదు. వాళ్ళ పత్రికల అడ్వర్టైజ్మెంట్లలో కూడా ఎక్కడే కూడా ఫోటో వేయరు. ఇట్లా ఈ వేదికల మీద కూడా ఎక్కడో మూలను చేతులు కట్టుకొని ఇట్లా మూలను కూర్చొని ఉన్నారు. ఫ్రంట్ లైన్లో కూడా ఏమీ ఉండదు. సో ఆశ్చర్యం అనిపిస్తుంది, దేనికోసం వీళ్ళు ఇన్ని అవమానాలు పడుతూ ఉంటారు? ఏ భయంతో ఇంత ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉంటారు? అంటే ఏమన్నా వీళ్ళు పాపాలు చేశారా? అంటే పాపాలు ఇన్ ద సెన్స్ ఏమైనా తప్పు చేశారా, అవినీతి చేశారా? అధికార కూటమిలో ఎక్కడో దగ్గర మూలైన చేతులు కట్టుకొని లేకపోతే జైలుకు పోతానని చెప్పి భయం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇవేవీ లేకపోతే ఇంతకు దారుణమైతే వైసీపీలో ఆయన పరిస్థితి ఉండదు కదా. ఇవేమీ లేకపోతే ఇంత దారుణమైతే ఆయన పరిస్థితి వైసీపీలో ఉండదు కదా. బాబోయ్, నిజంగానే ఒక మూల చేతులు కట్టుకొని ఉండే పరిస్థితి. చిన్న చితక వాళ్ళు కూడా ఫ్రంట్ లైన్లలో బ్రహ్మాండంగా కాళ్ళ మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని, ఇంకా నయం, ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఇలాగే పోతే ఇంకా ముందర సీట్లో కూర్చున్న వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సైడ్ ఇట్లా వెనక్కి తిరిగి ఇట్లా అని చెప్పి చేయబెట్టి ఇట్లా పిలిచి ఆడు కొంచెం వాటర్ బాటిల్ అంటారేమో, చెప్పలేమో. ఏమో అట్లాంటి సీన్లు చూసినా కూడా మనం ఏమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. ఇప్పుడు అదొకటే తక్కువైంది, మిగతావన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం చెప్పిన సీన్ ఒక్కటే ఎగ్జిక్యూట్ అవ్వలే, ఇంకా అది తప్ప మిగతావన్నీ పాసిబుల్ అవుతున్నాయి. కానీ దారుణం, ఇంత దారుణంగా ఎందుకు ఏమంటారు, ఇంత అవమానాలు ఎందుకు పడాలో, అయినా అన్నీ దిగమింగుకొని ఎందుకు ఒక మూల చేతులు కట్టుకొని కూర్చోవాలో అస్సలు అర్థం కావట్లేదు.